చాలా మంది ఏదైనా కొత్త ఇంగ్రీడియంట్ ని చూస్తే ఏం డిష్ చేద్దామని అప్పటికప్పుడు కనిపెట్టేస్తారు. కానీ నేను మాత్రం ప్లేట్ ని చూసినా, కిచెన్ లో ఏ సామాన్ని చూసినా డిష్ ని కనిపెట్టేస్తాను. ఇంటెలిజెంట్ బ్రెయిన్ కదా. హాయ్ హలో వెల్కమ్ టు స్నాక్స్. నేను మీ మధు. ఈ రోజు స్నాక్స్ లో మీకోసం ఒక స్పెషల్ అండ్ ఇంటెలిజెంట్ రెసిపీ తీసుకొచ్చేసాను. అదే ఫ్రూటీ బాల్స్. మరి ఫ్రూటీ బాల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసేస్తారా? ఫ్రూటీ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: స్పాంజ్ కేక్, బనానా, టూటీ ఫ్రూటీ, కిస్మిస్, చాక్లెట్ పేస్ట్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, బాదాం, తేనె, షుగర్ పౌడర్ 1 టీ స్పూన్. సో ఫస్ట్ ఫ్రూటీ బాల్ కి మనకు కావాల్సింది ఏంటంటే స్పాంజ్ కేక్. సో స్పాంజ్ కేక్ అయితే మనకి చాలా రకాలుగా మార్కెట్లో దొరుకుతుంది. ముఖ్యంగా మీకు వేరే షాప్లలో ప్యాకెట్స్లలో దొరకకపోతే కనుక ఎంచక్క బేకరీకి వెళ్ళిపోతే బేకరీలో స్పాంజ్ కేక్ అనగానే ఇచ్చేస్తారు. సో నేను అలాగే తీసుకొచ్చాను. సో ఒక పీస్ అంతా తీసుకున్నాను. దీంట్లో నేను ప్రస్తుతానికి హాఫ్ వాడతాను కాబట్టి హాఫ్ తీసేసుకొని పక్కన ఉంచేసి దీన్ని పూర్తిగా మెత్తగా చేసేసేయాలి. ఎక్కడ గట్టిగా అంటే పెద్దగా పీసెస్ లేకుండా చిన్న చిన్నగా చేసేసేయాలి. యాక్చువల్గా స్పాంజ్ కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనకి ఉండలుగా చేయడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. అదే మీరు నార్మల్ కేక్ తీసుకొచ్చారనుకోండి చేయడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే నేను పర్టికులర్గా స్పాంజ్ కేక్ చెప్పాను. సో చాలా రకాలుగా మనకి స్పాంజ్ కేక్ అంటే ఫ్లేవర్స్లో ఉంటుంది. నేనైతే ప్లెయిన్ తీసుకొచ్చాను. మీకు ఒకవేళ కావాలి అంటే కనుక ఎంచక్క చాక్లెట్ ఫ్లేవర్లో తీసుకోండి. అది దాంతో ఏం చేసినా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ జామ్. సో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అయితే అన్ని ఫ్లేవర్స్కి వచ్చేస్తుంది కాబట్టి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ప్రిఫర్ చేశాను. ఇది దీంట్లో వేసేసాను. ఇది 2 టేబుల్ స్పూన్స్. ఒక 1 టేబుల్ స్పూన్ తేనె, సో తేనె ఒకవేళ ఇంకొంచెం కావాలి అంటే వేసుకోవచ్చు కాబట్టి స్పేర్లో పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత టూటీ ఫ్రూటీ. సో టూటీ ఫ్రూటీ కూడా ఒక 2 స్పూన్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని పూర్తిగా మిక్స్ చేసేసి దగ్గరగా అయ్యేటట్టు చేస్తానన్నమాట. సో మొత్తం పూర్తిగా జామ్ అంతా కూడా దీంట్లో మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మనం కన్సిస్టెన్సీ అంటే టెక్స్చర్ చెక్ చేసుకోవాలి. మరి స్టిక్కీగా ఉండకూడదు. అతుక్కున్నట్టుగా ఉందనుకోండి మళ్ళీ మనం దాన్ని తయారు చేయడానికి ఇబ్బంది పడాలి. అందుకని ఏం చేయాలి అంటే జామ్ వేసే కంటే ముందే స్పాంజ్ కేక్ని కొంచెం ఎక్స్ట్రాగా తీసి పక్కన పెట్టేసుకుంటే ఒకవేళ జామ్ ఎక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు. లేదంటే పర్ఫెక్ట్గా వేస్తే ఇట్స్ ఫైన్. ఇది టూటీ ఫ్రూటీ వేసాము, దీంట్లో జామ్ వేసాము అంటే మొత్తం ఫ్రూటీ ఫ్లేవర్ వచ్చేసింది. సో ఫ్రూటీ బాల్స్ తయారు చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక దగ్గర పూర్తిగా ఒక ఉండలాగా తయారు చేసేసి ఒక ప్లేట్ తెచ్చుకుంటాను. సో ఈ ప్లేట్లో ఉండలు తయారు చేస్తాను. కానీ దానికంటే ముందు కిస్మిస్ అండ్ బాదం. సో 2 బాదం కిస్మిస్లు రెడీగా పెట్టాను. బాదం వచ్చేసి లైట్గా డ్రై రోస్ట్ చేయాలి, కిస్మిస్ అలాగే ఉంచేస్తే సరిపోతుంది. సో మనం ఇదేం చేస్తామంటే ఉండలాగా తయారు చేసేసి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఇచ్చి దీంట్లో ఒక బాదం, ఒక 2 కానీ 1 కానీ కిస్మిస్ ఉంచేసి దీన్ని ఉండలాగా కట్టేస్తాం. సో ఇలా ఉండలాగా కట్టేసిన తర్వాత దీన్ని పక్కన చేయాలి. సో దీంట్లో టూటీ ఫ్రూటీ వేసాము, అలాగే ఫ్రూట్ జామ్ అంటే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వేసాము, దాంతోపాటు కొంచెం తేనె వేసాము. తేనెతో పాటు మళ్ళీ మనం ఉండలు కట్టేటప్పుడు మధ్యలో కిస్మిస్ అలాగే బాదం వేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా డ్రై ఫ్రూట్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఫ్రూటీ బాల్స్ అవుతుంది. మరి దీనికి ఇంకొక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి అంటే వెయిట్ చేసి మీరు చూడాలన్నమాట. ప్రస్తుతానికైతే ఈ ఉండలు పూర్తిగా తయారు చేసి పెట్టేస్తాను. సో దీంట్లో ఏంటంటే మనము స్పాంజ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఉండలు చాలా సాఫ్ట్గా కట్టకూడదు, కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాలి మనం దీంట్లో ఫిల్లింగ్ ఇచ్చిన తర్వాత. సో గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఏదైనా గ్యాప్ లాంటివి ఉంటే కనుక అది పోతుంది. ఒకవేళ మీరు నార్మల్గానే పెట్టేశారనుకోండి, దానికి ఏమైనా స్టిక్కి పెట్టి తినాలి అనుకుంటే కనుక ఆ గ్యాప్ విచ్చుకుపోతుంది అనమాట. అందుకని కొంచెం గట్టిగా అలా ప్రెస్ చేసామనుకోండి చక్కగా విచ్చుకుపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది.
సో మిగతా బాల్స్ అన్ని కూడా మనం ఎన్ని చేయగలిగితే అన్ని. ఒకవేళ ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 2 స్పాంజ్ కేక్లు తీసేసుకోండి. ఎంచక్క ఒక్క స్పాంజ్ కేక్ అయితే ఈజీగా మీకు ఒక 12 to 13 బాల్స్ తయారు చేసుకోవచ్చు. సో బాల్స్ అన్ని రెడీ చేసేసాను కాబట్టి ఇప్పుడు దీనికి నేను ఫ్రెష్ ఫ్రూట్ ఫ్లేవర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫ్రెష్ ఫ్రూట్ అంటే మీరు ఏ ఫ్రూట్ అయినా పెట్టొచ్చు. మేక్ ష్యూర్ అది సాఫ్ట్ ఫ్రూట్ అయి ఉండాలి. సిట్రస్ అయితే పుల్లదనం వచ్చేస్తుంది, అందుకని నేను బనానా ప్రిఫర్ చేశాను. సో ఫ్రూటీ బాల్స్ అన్నాను కాబట్టి కొంచెం ఫ్రెష్ ఫ్రూట్ ఫ్లేవర్ రావడానికి బనానా యూస్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ బనానా తీసుకున్నాం. ఇప్పుడు నేను బనానాతో రెడీగా ఉన్నాను. బనానాని కొంచెం మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటాము. ఫస్ట్ కార్నర్ పీసెస్ కట్ చేసేద్దాం. దీన్ని డయాగ్నల్గా కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసేసి ఈ బనానా ఒక బౌల్లోకి తీసేసుకుంటాం. ఈ బౌల్లో ఏం చేస్తామంటే కొంచెం షుగర్ పౌడర్, ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రూటీ బాల్స్తో అంత స్వీట్గా తిన్నప్పుడు షుగర్ అంటే బనానా మరీ సాదాగా అయిపోతుంది కాబట్టి దీనికి నేను కొంచెం షుగర్ పౌడర్ టచ్ చేస్తున్నాను. సో దీన్ని ఏం చేస్తానంటే షుగర్ పౌడర్ వేసేసి జస్ట్ అలా, అండ్ బనానాని మరీ ఎక్కువగా మిక్స్ చేయకూడదు, ఎందుకంటే షుగర్ పౌడర్ ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ బయటికి తీసుకొచ్చేస్తుంది అనమాట. అందుకే మరీ ఎక్కువసేపు ఉంచకూడదు, అందుకే లాస్ట్లో కలిపాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బనానా తీసుకొని పిన్ చేసి తర్వాత ఫ్రూటీ బాల్కి పిన్ చేస్తాను. ఇలా అన్నీ అరేంజ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇలా తీసుకొని ఇలా పెట్టడమే. మిగతా అన్ని కూడా అలాగే అరేంజ్ చేసుకుంటాను. బనానాకి షుగర్ టచ్ అవ్వడం వల్ల చాలా సాఫ్ట్గా మారిపోతుంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చాలా సాఫ్ట్గా కొంచెం జ్యూసీగా టచ్ అవుతుంది అనమాట. అండ్ మధ్యలో మనం ఇక్కడ బాదాంతో కిస్మిస్తో స్టఫ్ అంటే మధ్యలో స్టఫ్ చేసాం కాబట్టి స్టిక్ కనుక మనము పిన్ చేసేటప్పుడు అది అడ్డంగా ఉంటుంది, అందుకని కొంచెం క్రాస్గా పిన్ చేస్తే హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర అంటే మీరు చాక్లెట్ సిరప్ కానీ చాక్లెట్ పేస్ట్ కానీ ఏదైనా ఉంటే పైనుంచి పూర్తిగా అలా డ్రాప్ చేయొచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర చాక్లెట్ పేస్ట్ ఉంది, జస్ట్ దీన్ని అలా టచ్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ బైట్లోనే మనకి చాక్లెటీ టేస్ట్ వస్తుంది. ఇన్ని ఐడియాస్ కదా, ఈ బుర్రలో బోల్డ్ అనే ఐడియాస్ ఉన్నాయండి, అందుకే సో ఇన్ని రకాల టేస్ట్లన్నీ మీకు చూపించేస్తున్నాను. అయితే ఫైనల్ టచ్ ఇచ్చేస్తే మనకి ఇవాళ ఫ్రూటీ బాల్స్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ షుగర్ పౌడర్ జస్ట్ అలా లైట్గా స్ప్రింకిల్ చేయడమే. ఆల్రెడీ బనానాకి షుగర్ పౌడర్ ఉంది, ఒకవేళ కొంచెం అది తక్కువైనా ఇలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ వద్దనుకుంటే వేసుకోకపోవచ్చు, మీ ఇష్టం. ఫైనలీ నాకెంతో ఇష్టమైన స్పెషల్ డిష్ ఫ్రూటీ బాల్స్ రెడీ. మరి ఇది ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు ఒక్కసారి చూసేసారనుకోండి, నేను చక్కగా నేను తిని పెట్టేస్తాను. ఫ్రూటీ బాల్స్కి కావాల్సిన పదార్థాలు: స్పాంజ్ కేక్, బనానా, టూటీ ఫ్రూటీ, కిస్మిస్, చాక్లెట్ పేస్ట్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, బాదాం, తేనె, షుగర్ పౌడర్ 1 టీ స్పూన్. ఫ్రూటీ బాల్స్ తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో స్పాంజ్ కేక్ని పూర్తిగా మిక్స్ చేసి మెత్తగా చేయాలి. అందులో జామ్, తేనె, టూటీ ఫ్రూటీ వేసి బాగా కలుపుకొని ఒక ముద్దలా తయారు చేసి పక్కనుంచాలి. ఇప్పుడు ఆ ముద్దలో నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసి అందులో బాదం, కిస్మిస్ వేసి చిన్న చిన్న ఉండలుగా కట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్లో బనానా ముక్కలు వేసి షుగర్ పౌడర్ వేసి కలిపిన తర్వాత ఒక టూత్ పిక్ కి బనానా ఫ్రూటీ బాల్ ని అరేంజ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో ఉంచుకోవాలి. ఆ పైనుంచి చాక్లెట్ పేస్ట్, ఆ తర్వాత షుగర్ పౌడర్ ని చల్లుకొని మనకి నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు. గస్సలు ఆలస్యం చేయకుండా ఎలా ఉందో చెప్పేస్తాను.
మై గాడ్. ఎవరికైనా మీరు స్వీట్గా ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నారా? దిస్ ఇస్ ది బెస్ట్ వే. ఎంత బాగుందంటే ఒక్క బైట్తోనే మతిపోతుందన్నమాట. మీరు ఇలా ట్రై చేయాలి అంటే వెంటనే ట్రై చేసేసేయండి. నేనైతే అస్సలు ఆగలేను, తింటూ ఉంటాను. మరి నెక్స్ట్ స్నాక్స్తో మీ ముందు ఇంకొక మంచి ఇన్నోవేటివ్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ అదే చెప్తుంది, బాయ్.